ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు సేకరించి దగ్గర పెట్టుకొని ఇప్పుడు అంటే ఏ ఏ ఉద్దేశంతో పెట్టుకుంటారు? బ్లాక్మెయిల్ చేద్దామని. రేవంత్ రెడ్డి నా వృత్తి అదే. నేను రోజు బ్లాక్మెయిల్, నా వృత్తి అదే. ఇవాళ ఇల్లు 2006 కొనుక్కున్నా నేను ఇల్లు, బ్లాక్మెయిల్ చేసి. నా వృత్తి బ్లాక్మెయిల్ చేసుడు, నోట్లు ఇచ్చుడు, బెదిరించుడు. నోటిఫికేషన్లు ఇవ్వడం కాదు, నియామక పత్రాలు ఎవరి హయాంలో వచ్చినాయి అనేది సర్టిఫికేట్ ఇది కాకుండా ఎవడో చెప్పడానికి గాడు ఇస్తాడు. ఈ పిల్లలు చూడు, ఎవరి పిల్లలు ఇల్లు? రేవంత్ రెడ్డి మీరు చెప్పండి. అవును, వీళ్ళు ఏ పిల్లలు? నీ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివినరా? కార్పొరేట్ స్కూళ్ళ కార్పొరేట్ దాంట్లో చదివినరా? మరి సిగ్గుండాలి కదా మంది పిల్లలను పట్టుకుని వచ్చి. తెలంగాణలో చూసినాం. తెలంగాణ హోంమంత్రి ఎవరు? మళ్ళీ ఈ తుపాకీ. ఇప్పుడు రంగనాథ్ ఇల్లు గురించి చెప్తున్నా. రంగనాథ్ ఇల్లు కూలగొట్టడానికి లేదు. ఆయనకు పర్సన్ క్లాస్ లీగలీ క్యాపబుల్. ఆయన రీసెంట్ డాక్యుమెంట్ ఉంది. 44 సంవత్సరాల కింద వాళ్ళ ఆయన ఇల్లు కట్టిండు. మూసి ప్రక్షాళన చేస్తాం, మూసి పునరుజ్జీవం చేస్తాం అంటే జడ్సన్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు నా కాళ్ళలో కట్టలు పెడుతున్నారు. చిరంజీవి అసోంటోనికి, బాలకృష్ణ అసోనికి, పెద్ద వాళ్ళకు, రేవంత్ రెడ్డి అసోంటోనికి, కబ్జా కోర్లకు ఒక ఇల్లు పోతే పడదు, 10 ఇండ్లు ఉంటాయి. ఆ రోజు రాత్రి ఆ ఇల్లు కూలిపోయినాడు. ఎక్కడ పండుకున్నాడు? ఏడ పండుకున్నాడు? చెప్పబ్బా నువ్వు. ఓన్లీ మేడిగడ్డ ఒకటే చూపిస్తురా? కాళేశ్వరం మొత్తానికి దాని మీద చూపిస్తురా? మేఘా ఇండియా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ వాళ్ళ పేర్లు పెట్టి ఎంత స్కామ్ అయింది, ఎంతమంది ఆఫీసర్ మొత్తం డీటెయిల్గా ఇచ్చిన ప్రభుత్వం అసలు ఈయన ఎందుకు ఇవాళ దాకా ఈయన దోషి అని చెప్పి ఎందుకు పిలిపించలేదు? రేవంత్ రెడ్డి ప్రజలకు ఎట్లాంటి న్యాయం చేయలేదంటారా మీరు? రైతు రుణమాఫీ కూడా ఇవాళ స్పష్టంగా ఇవాళ ఇచ్చినాం అని అంటున్నారు, కానీ ముట్టిన వాళ్ళు ఎవరు కానీ ఫోటో పాలతో ఎందుకు అడగాలి? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా, జడ్సన్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకమా? బ్రదర్, నేను చెప్పేటి వాస్తవాలా అబద్ధాలా నువ్వు చెప్పాలి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నాగార్జున ఇల్లు కూలగొట్టి ఒక టెర్రర్ క్రియేట్ చేసిండు. అంటే ఎంత పెద్ద వారైనా వాళ్ళ ఇల్లు కూలగొడతామని చెప్పి ఇంటి ఇచ్చిండా? అది కాదు, పెద్దోళ్ళని భయపెట్టించిండు. నాగార్జున కూడా నెక్స్ట్ కూలది మీళ్ళే వచ్చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళకు 36 రూపాయలు. సెంట్రల్ జైల్లో ఖైదీకి ఎంత తెలుసా? రోజు అన్నం 75 రూపాయలు కేటాయిస్తారు. మీ ముఖ్యమంత్రికి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? చివరిగా చెప్పండి. వినేటోనికి అయితే చెప్తాము, ఆయన వినేటట్టు లేరు కదా, అసలు నువ్వుకేం చెప్తాం. నమస్తే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీపై కావచ్చు, కేసీఆర్పై కావచ్చు పెద్ద ఎత్తున పోరాటం చేసిండు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు తర్వాత నేను చెప్తాను మీకు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకు ఆయన్ని సస్పెండ్ చేసింది పార్టీ. సో ఆ గెస్ట్ ఎవరో ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది. నాతో పాటు బక్కా జడ్సన్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ పాలన మీద ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాడు. ఇచ్చిన హామీలు ఏమైనాయని చెప్పి తెలంగాణ ప్రజల తరపున అడుగుతున్నాడు. మాట్లాడదాం, నిరుద్యోగుల తరపు నుంచి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఎక్కడికి పోయినాయి, ఇవన్నీ కూడా ఆయన వరుస కథనాల రూపంలో రోజు ఆయన మాట్లాడుతున్నాడు. డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. నాతో పాటు జడ్సన్ గారు ఉన్నారు, బక్కా జడ్సన్ గారు, మాజీ ఏఐసిసి నేత. నమస్తే జడ్సన్. నమస్తే. ఇప్పుడు మీరు ఫస్ట్ తెలంగాణ ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ లేదు, ప్రజల పార్టీ. ప్రజలతో ఉన్నారు, సగటు మనిషి. ఓకే. రేవంత్ ఈ 1 ఇయర్ పాలనపై ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒట్టిగా డైరెక్ట్ ఒక పదం వాడడు కంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. బాజాప్త ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి, అశోక్ నగర్ కాదు, స్టేడియంలో ఇదొకటి.
बात प्रियंका जी कही ఇప్పుడు और రాహుల్ आप ये గాంధీ भी सुन सकते हैं राहुल जी क्या कहे, वो भी आप सुनिए आरक्षण के बारे में। उनके अलग अलग नेता कहते हैं कि हम रिजर्वेशन छीन लेंगे, और मैं आपको स्टेज से कहना चाहता हूं, रिजर्वेशन को छीनने की बात छोड़िए, हम रिजर्वेशन को 50% से आगे बढ़ाने वाले हैं। ఓకేనా? ఓకే ప్రియాంక గాంధీ గారు ఎలక్షన్స్ ముందు సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు. 1 ఇయర్ లోపు 1 ఇయర్ లోపు ప్రతి ఉద్యోగం రాకుంటున్న ప్రతి నిరుద్యోగికి నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ఆది నాయకుడు. ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓటేయలే. ఇవాళ ఓటేసింది వీళ్ళిద్దరు వచ్చి మాట్లాడిండ్రు, వీళ్ళిద్దరు చెప్పిండ్రు కాబట్టి నిరుద్యోగులు కూడా బస్ యాత్ర చేసిండ్రు. వాళ్ళు ఓట్లు వేయించారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చెప్పిన మాటకి ఎవరి వల్లనైతే ఇక్కడ ఓట్లు పడ్డాయో, ఎవరు వచ్చి మేమున్నాం ఇక్కడ బాకాలతా, మేము మీ నౌకర్లు ఇస్తాం, మేము నీతో, వాళ్ళ మాటని ఇవాళ చేయలే. ఇవాళ ఎగ్జిబిషన్ పెట్టిన, మీకు ఆ వీడియో కూడా పంపిన. ఎగ్జిబిషన్లో ఫోటో ఎగ్జిబిషన్లో నేను ఇవే వీడియోలు ప్లే చేసిన అక్కడ. ఇప్పుడు 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పేపర్ పెద్ద ఎత్తున కనిపిస్తుంది. నేను చెప్తా అదే. ఇగో బ్రదరు 2022కి వెళ్ళి మొన్నటి దాకా 20 నోటిఫికేషన్లు పడ్డాయి. 20 నోటిఫికేషన్స్ పడ్డాయి. 20 నోటిఫికేషన్లల్లా 19.5 బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్. 19.5 అంటే ఏందో అడిగాను నన్ను. 19.5 అది చెప్తా. 19.5 నోటిఫికేషన్ బీఆర్ఎస్ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది. పావు తక్కువ 1 వీళ్ళు ఇచ్చారు. 20 ఇచ్చినా అని చెప్పుకుంటారా? 20 ఇచ్చిన చెప్పి. అందులో నీకు గ్రూప్ 1లా బీఆర్ఎస్ 2022లో 500 పోస్టులు ఇచ్చింది గ్రూప్ 1. వీళ్ళు 60 కలిపినరు, 560 అయింది. ఇక సగమేమో 5,800 చిల్లర పోస్టులు డిఎస్సి బీఆర్ఎస్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత ఇచ్చిన 5,073 వేసిండ్రు, అంటే నర. ఈ నర ఇది పావు కూడా కాదు, 65% అన్నట్టు. 19.35% బీఆర్ఎస్ ఇస్తే 0.65 కాంగ్రెస్ ఇచ్చింది. ఈ 55,000 ఎట్లా వచ్చినాయి? టీజీపీఎస్సీ చైర్మన్ ఏమో నేను వచ్చినాక 10,000 నౌకర్లు ఇచ్చినాను అంటారు. ఈయననేమో రేవంత్ రెడ్డి ఏమో 53,000 అన్నాడు నిన్న, ఇవాళనేమో 55,000 అన్నాడు. శ్రీధర్ బాబు గారేమో ఈ సంవత్సరంలో మేము 2 లక్షల పోస్టులు ఇస్తామన్నారు. ప్రియాంక గాంధీ గారు చెప్పిన దానికే దిక్కు లేదు, శ్రీధర్ బాబు చెప్పిన దానికే దిక్కుందా? ఆయన ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకే ఇలా దిక్కు లేదా? ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వడం కాదు, నియామక పత్రాలు ఎవరి హయాంలో వచ్చినాయి అనేది చూడాలని కాంగ్రెస్ వర్షన్. ఇప్పుడు 9 మాసాలు మోసి కానీ ఆమె తల్లి ఆమె అయితే కానీ పేరు పెట్టినోడు అవుతాడా? పేరు పెట్టినోడు అవుతాడా? బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినోడు అవుతాడా? తల్లి ఎవరైతారు? కన్యాయం అవుతుంది కానీ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినోడు సర్టిఫికేట్ ఇది కాకుండా ఎవడో చెప్పడానికి గాడు ఇస్తాడు. అర్థమైందా? రుణమాఫీ, 6 గ్యారంటీలు, ఫ్రీ బస్సు, నేను చెప్తాబా, సిలిండర్, ఇవన్నీ కనపడట్లేదా? అదే నీకు అన్నీ చెప్తా. నీకు ఎందుకు అయ్యో, నీకు అన్నీ చెప్తా బ్రదర్. ఇదేంటిది తెలుసా? ఏంటిది అది? ఇది 2/12/2024. ఇవాళ తారీఖు ఎంత? 4వ తారీఖు. ఏమి ఇచ్చిండ్రు? గవర్నమెంట్కు నోటీస్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? మీ దగ్గర 46 మంది చచ్చిపోయినరు, మీ దాంట్లో మీ హాస్టళ్ళల్లో వరసక్కగా అన్నం పెడతలేరంట అని నేను 12 పేజీల రిపోర్ట్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన విత్ ఎవిడెన్స్. నేషనల్ ఎస్సీ కమిషన్లో ఎస్సీ కమిషన్ 15 రోజులల్లో 48 మరణాల పైన రిపోర్ట్ ఇవ్వమన్నది. ఇందులో 2016కి వెళ్ళి 36 రూపాయలే భోజనం, అలా 6 రూపాయలు వంటకు పోతుంది. దీనికి మంత్రి ఎవడు? రేవంత్ రెడ్డి గారు, సోషల్ వెల్ఫేర్ మంత్రి. ఆయన
ఈయన ఎన్ని హాస్టళ్ళు తిరిగిండు. ఇవాళ ఫ్లెక్సీల పైన ఫోటోలు పెట్టుకోండి. ఇగో బ్రదరు, ఎవరన్నా మొదటి పంట నా పంట అని చెప్పేసి పిల్లలందరికీ వంచుతారు. ఆయన పంటతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే. జగన్మోహన్ రెడ్డి ఏ స్టేజ్ మీద పోయినా చిన్న పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడిపిస్తుండే. ఆ పిల్లలు ఎవరి పిల్లలు? ఆయన సోషల్ వెల్ఫేర్ స్కూల్లో, ఆయన పెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళు స్టేజ్ల మీద మాట్లాడారు. మరి ఈయన మొన్న చిల్డ్రన్స్ డే చాచా నెహ్రూ పుట్టినరోజు రోజు పిల్లలతోని అసెంబ్లీ చేసిండు. ఏ పిల్లల అసెంబ్లీతో చేసిండ్రు వాళ్ళు? ఏ పిల్లల అసెంబ్లీతో చేసిండ్రు? కార్పొరేట్ స్కూల్ పిల్లలతో చేసిండ్రు. వాళ్ళు ఇప్పుడు ఈయన మంత్రి ఎవరు? సోషల్ వెల్ఫేర్. మళ్ళీ చదువుల మంత్రి నా అంత చదువు ఎవరికి రాదు, అన్నీ ఈయననే. మరి వాళ్ళతో నువ్వు ప్రోగ్రామ్ ఎట్లా చేస్తావు? కాబట్టి ఇవాళ నీకంటూ ఒక గుర్తింపు లేదు, నీకంటూ ఒక వేదిక లేదు, నీకంటూ ఒక స్టేజ్ లేదు. మళ్ళీ అటు పోతాడు ఎటు? మన ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క దవాఖాన ఇవాళ దాకా ఒక్క దవాఖాన కూడా పోలే. ఇగో మాకే అసెంబ్లీ ఈ పిల్లలు చూడు, ఎవరు పిల్లలు ఇల్లు? రేవంత్ రెడ్డి మీరు చెప్పండి. అవును, వీళ్ళు ఏ పిల్లలు? నీ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివినరా? సాయంరా? మరి సిగ్గుండాలి కదా మంది పిల్లలను పట్టుకుని వచ్చి. నువ్వు మంది నోటిఫికేషన్లు ఇచ్చిన నౌకర్లు ఉన్నాయంటావు, మంది స్కూళ్ళలో చదివిన వాళ్ళని పట్టుకొచ్చి ప్రోగ్రాంలు వేసి నా స్కూళ్ళలో చదివినానంటావు. మంది రోడ్లలో ఈయన బర్లను తీసుకొచ్చి నా పశుసంవర్ధక శాఖలో ఈయనని చెప్తావు. ఓకే, అర్థమైందా? ఈయన కథ అట్లా ఉన్నది. ఈయన ఇది ఓకే, ఇదేందా? అరే బ్రదర్, నేను అందుకని నేను ఇన్సిడెన్స్ చెప్తాను. బ్రదర్, నేను ఇన్సిడెన్స్ చెప్తున్నా. నేను నిన్నే అడుగుతున్నా, ఈ పిల్లలు ఎవరు? ఏ స్కూల్ పిల్లలు? ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ అయితే కాదు కదా, అయిపోయా. దాని మంత్రి ఎవరు? అయిపోయా. నేషనల్ ఎస్సీ కమిషన్ నోటీస్ ఎవరికి ఇచ్చిండ్రు? సోషల్ వెల్ఫేర్కి ఇచ్చి ప్రభుత్వానికి. ఓకేనా? దీనికి మంత్రి ఎవరు? ఈయననే. నెక్స్ట్, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ పోలీసులు ప్రభుత్వం మీద తిరగబడి ధర్నాలు చేసినావా? చూసినావా ఎప్పుడైనా? ఏడ చూసినావు? సెక్రటరీ దగ్గర వాళ్ళ వైఫ్లు వచ్చి తెలంగాణలో చూసినావు. తెలంగాణ హోంమంత్రి ఎవరు? మళ్ళీ ఈ తుపాకీ, రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ తుపాకీ ఇది అట్టల్ ఫ్లాప్ అంటే అర్థం కాలేదు నాకు. అదే పోలీసులకు తుపాకీ గుర్తు కదా అబ్బా, అదేందా? అది అట్టల్ ఫ్లాప్ అయిందా? తర్వాత ఇంకో మంత్రి ఉన్నది దీని దగ్గర. ఇప్పుడు బ్రదర్, నీకెందుకు నేను జీవోలు చూపెడతా. నేను ఇల్లు కొనుక్కున్నా, అర్థమైందా? నేను ఇల్లు కొనుక్కున్నా. నా ఇంటికి రక్షణగా 2 జీవోలు ఉన్నాయి. ది తెలంగాణ రెవెన్యూ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారము నేను ఒక జాగ కొనుక్కున్నా. ఆ జాగకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా నేను చూసుకున్నా. ప్రభుత్వ జాగ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి ఈసీ తీసుకున్నా. ఈసీ కూడా నాకు కొనేటువంటి పేరు మీదనే ఉండే. నేను కొనుక్కున్నా, మున్సిపాలిటీలు ఇచ్చిన, ఇది తీసుకున్నా, గవర్నమెంట్ లోన్ బ్యాంకు లోన్కి పోయినా. 40 సంతకాలు బ్యాంకోడు, హెచ్ఎండిఏకు, నీకు మున్సిపల్కు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అన్నీ తిరిగినాక లీగల్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ నాకు లోన్ ఇచ్చిండు 40 డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టుకొని. అవన్నీ కరెక్షన్ ఉన్నాక అవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏమి ఇచ్చిందంటే, ఇగో ఆల్ పబ్లిక్ అన్ని ప్రభుత్వ రోడ్లు, గల్లీలు, ఫుట్పాత్లు, బ్రిడ్జులు, దాని డిక్స్ అంటే కుంటలు, నదులు, పారే నీళ్ళు, చిన్న ట్యాంకులు, కుంటలు, కెనాల్స్, లేక్స్, ఫ్లోయింగ్ ప్రాపర్టీ, వాటర్, ఆల్ ల్యాండ్స్ వేర్ ఎవర్ సిచ్యుయేషన్ టుగెదర్ విత్ ఆల్ గవర్నమెంట్ రైట్స్, వీటన్నిటిపైన ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి అని చెప్పిండ్రు. కానీ ఇక్కడ చూడు, ఎక్సెప్టింగ్. ఎందుకంటే ఈ పదం ఎందుకు పెట్టిందంటే, అప్పుడు మేధావులు రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రిగా రావచ్చు. రేవంత్ రెడ్డి అనేటోడు అని అంటే నేను అది కూడా వీడియో, ఎందుకంటే నువ్వు అన్నిటికీ డౌట్ తింటున్నావు. రేవంత్ రెడ్డి అని అంటే స్పెషల్ కాదు. రేవంత్ రెడ్డి అనేటోడు కూడా ముఖ్యమంత్రిగా కావచ్చు. రేపు ఎసొంటోడికి వస్తే ఎసొంటోడు నేను వీడియో చూపెడతా. మీరు హైడ్రా గురించి మాట్లాడుతున్నారా? అదే బ్రదర్, ఒక్కొక్క శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఒక్కొక్క శాఖ.
అయితే శాఖ. ఏం లేదు ఇది మంచిగా వస్తుందని నా తిప్పలు ఏం లే కానీ ఇట్లా చూపి ఓకేనా. ఇసొంటోడికి నా ముఖ్యమంత్రి అయితే రేపు పేదోళ్ళ ఇల్లు కూలగొడతారు, అర్థమైందా? ఏంటిది ఇది? మీరే చెప్పాలి. ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికిండబ్బా, ఓటుకు నోటు దొరికే వీడియో. ఇసొంటోడు ముఖ్యమంత్రి అయితే, అంటే ఇప్పుడు ఆ వీడియో ఎందుకు చూపించాల్సి వస్తుంది? ఇసొంటోడు ముఖ్యమంత్రి అయితే రేపు ఇసొంటి దొంగలు ముఖ్యమంత్రులు అయితే ఇగో ఓ రెడ్ హ్యాండ్ ఇది వీడియో పెట్టి ఈ పదం ఎందుకు పెట్టిందంటే ఇంగ్లీష్లో మాట్లాడుతాను ఆడ కూడా, కానీ దొంగతనం కాడ కూడా ఇసొంటోడు ముఖ్యమంత్రి అయితే ఎట్లా అని ఎక్సెప్టింగ్ అని రాసింది. ఓకే, అర్థమైంది? ఎక్సెప్టింగ్ దోస్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆర్ క్లాస్ లీగలీ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ ప్రాపర్టీ అండ్ టు ది ఎక్స్టెంట్ సో ఫార్ యాజ్ దేర్ సచ్ రైట్స్ ఆర్ ఎస్టాబ్లిష్. వీళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. ఎవరికి హక్కులు ఉన్నాయి? ఎవరికి హక్కు ఉందంటే ఇప్పుడు చెప్తా. ఇగో ఈ మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ ఇది హెచ్ఎండిలో ఉండదు. దీన్ని యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంటారు. ఈ పెద్ద చెరువు ఉన్నది కదా, ఇది హెచ్ఎండి మ్యాప్లలో ఉండదు. నువ్వు గూగుల్లో చూసుకో. జిహెచ్ఎంసీలో ఉండదు. ఇరిగేషన్ దగ్గర రికార్డు ఉండదు. ఈ మ్యాప్ ప్రస్తుతం నా ఒక్క దగ్గరనే ఉన్నది. ఇది నేను 400 రూపాయలు కట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇగో ఇక్కడికి వెళ్ళి పబ్లిష్డ్ అండర్ డైరెక్షన్ ఆఫ్ స్వర్ణ సుబ్బారావు బి సర్వేయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా. అర్థమైందా? నేను తయారు చేసింది కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇగో లాస్ట్ కూడా ఉన్నది. ఇక్కడికి వెళ్ళి తెచ్చిన మ్యాప్ ఇగో ఇక్కడ. అర్థమైందా? ఈ పక్కన ఎవరి ఇల్లు ఉందంటే ఇక ఇది యూసుఫ్ కూడా. ఇది ఎవరి ఇల్లు ఉందంటే రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు ఉన్నది. ఇప్పుడు రంగనాథ్ ఇల్లు గురించి చెప్తున్నా. రంగనాథ్ ఇల్లు కూలగొట్టనికి లేదు. ఎందుకు లేదు అంటే ఆయనకు పర్సన్ క్లాస్ లీగల్ క్యాపబుల్, ఆయన రీసెంట్ డాక్యుమెంట్ ఉంది. 44 సంవత్సరాల కింద వాళ్ళ ఆయన ఇల్లు కట్టిండు. అర్థమైందా? దానికి మున్సిపల్ ట్యాక్స్ ఉన్నది, మున్సిపల్ పర్మిషన్ ఉన్నది. అర్థమైందా? కరెంటు బిల్లు ఉన్నది, అన్నీ ఉన్నాయి అని ఇవి రంగనాథ్ గారే చెప్తున్నారు. అది కాబట్టి ఆయన ఇల్లు కూలగొట్టింది. ఈయన ఇల్లే కాదు, ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఎక్కడెక్కడైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ ఏ ఇల్లు కూడా కూడగొట్టడానికి లేదు. సేమ్ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా కూడగొట్టడానికి లేదు. అది కూడా ఈ చట్టం చెప్పింది. కానీ తిరుపతి రెడ్డి ఇల్లు, రంగనాథ్ ఇల్లు తప్ప నాగార్జున ఇల్లు కాంచెలు మొదలుపెట్టి తక్కిన అందరి ఇల్లు కూలగొట్టిండ్రు. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక లైన్ బాగానే ఉంది, కరెక్టే. ఇది మూసి ప్రక్షాళన చేస్తాం, మూసి పునరుజ్జీవం చేస్తాం అంటే జడ్సన్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు నా కాళ్ళలో కట్టలు పెడుతున్నారు, తెలంగాణని అభివృద్ధి చేసుకోవద్దా అని చెప్పి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. బ్రదర్, చెరువుల మీద రేవంత్ అనేటోడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడలే. చెరువులు, ఖాళీ చెరువులు ప్లాటింగ్ చేసే దిశలో నేను పోయి పలానా దగ్గర ఇక్కడ అవుతుంది అని చెప్పిన. బాచ్పల్లి వాసవి ఉన్నది. వాసవి కన్స్ట్రక్షన్స్ చెరువును దత్తకు వాసవికి రాసి కేటీఆర్ సంతకం పెంచిన లెటర్ ఉన్నది కదా, ఆ లెటర్ చూపించి అప్పుడు ఒక మీడియా పర్సన్ను కూడా తీసుకుపోయి, ఒక జర్నలిస్ట్, ఒక ప్రింట్ మీడియా, ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకుపోయి అది మొత్తం చూపించిన. దాన్ని ఎందుకు గులగొడతలేవు? ఆ ప్రభుత్వం ఇది ఎందుకు గులగొడతలేవు? వాసవి అది ఎందుకు గులగొడతలేవు? వాసవిది. ఎవరికి సంబంధాలు ఉండొచ్చు? ఇప్పుడు హైదరాబాద్ గులగొట్టాలి కదా, హైదరాబాద్ గులగొట్టాలి కదా, ఎందుకు గులగొడతలేదు అంటున్నాను నేను. ఆ చెరువులో ఉంది కదా, ఆ చెరువులో ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు గులగొట్టలేరు? దాన్ని ఎవరు పడితే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు నేను గులగొట్టిస్తాను. కానీ ఇవాళకి అది కాదు, ఇలా చెరువులో చాలా కట్టిండ్రు, ఏం ముట్టుకోవాలి. కానీ నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్ల పైన నేను పర్మిషన్ ఇచ్చిన. ఇంకొన్ని ఒక మంచి పాయింట్ అడిగిన, నేను మంచి చేస్తుంటే నన్ను ఆపుతుండ్రు అని. మంచి నువ్వు ఎట్లా చేయాలి బ్రదర్? ఒక ఇల్లు అనేది ఒక పెద్దోనికి, చిరంజీవి అసోంటోనికి, బాలకృష్ణ అసోనికి, పెద్ద పెద్దోళ్ళకు, రేవంత్ రెడ్డి అసోంటోనికి, కబ్జా కోర్లకు ఒక ఇల్లు పోతే ఫరక్ పడదు. 10 ఇండ్లు ఉంటాయి. ఈ ఇల్లు కాకుండా జూబ్లీస్, లోటస్ పాండేలు, బొచ్చడి ఇండ్లు ఉంటాయి. కానీ ఒక మధ్యతరగతి మనిషి జీవితాంత లైఫ్ టైంలో నాకు సిటీలో ఒక ఇల్లు ఉండాలి అనేది కోరుకుంటుంది. అబ్బా, దానికంటే పెద్ద ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండగా చెప్దాం, అది కూడా చెప్దాం, అది కూడా చెప్తా నేను. అవు బ్రదరు, నేను చెప్తా. మీ వైఖరి ఏ కాడికి
జడ్సన్ వైఖరి ఎట్లా కనిపిస్తుంది అంటే ఏకాడికి రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు నేనే చెప్పాలా, నువ్వు పార్టీ చెప్తావా? నుంచి సస్పెండ్ చేసింది కాబట్టి కక్ష కట్టి రేవంత్ రెడ్డి మీద. అవునబ్బా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు సాటిస్ఫై కాకుండా అప్పుడు నువ్వు నన్ను అడుగు, ఓకేనా? నీవు కూలగొట్టాలనుకుంటున్నప్పుడు సరే, నువ్వు అడిగి ఇప్పుడైన ప్రశ్నకు నేను చెప్పినాక తర్వాతనే క్లారిఫికేషన్. డబల్ బెడ్రూమ్లకు షిఫ్ట్ చేస్తా అన్నావు కదా, రైట్, ఓకే. నీవు ఈడ సున్నం చెరువు దగ్గర ఇండ్లు కూలగొట్టినావు. అన్నం తింటుంటే వచ్చి మిషన్ పట్టుకొని ముందు కూర్చున్నావు. సామాను కూడా సదురుకొనియలేదు. సామాన్లు బయట పెట్టుకుంటే వంట సామాను కూడా తీయని ఇక్కడ మిషన్తో గుడ్డి కూడగొట్టేసినావు. ఆ రోజు రాత్రి భార్గవ్ అడుగుతున్నా, ఆ రోజు రాత్రి ఆ ఇల్లు కూలిపోయినాడు ఎక్కడ పండుకున్నాడు? ఏడ పండుకున్నాడు చెప్పబ్బా. నువ్వు రోడ్డు మీద ఇందాకేమన్నావు? డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు. ఆ రోజు రాత్రి ఏడ పండుకున్నాడు? రంగనాథ్ ఇంట్లో బండ పెట్టుకుంటా తీసుకపోయి, రేవంత్ రెడ్డి ఇంట్లో బండ పెట్టుకుంటా. లేదు, నేను అడిగే ప్రశ్న నువ్వు చెప్పు. ఆ రోజు రాత్రి ఇల్లు కూలగోయిన రాత్రి వీళ్ళు ఎక్కడ పండుకున్నారు? ముందే వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇల్లు చెప్పుడు కాదు, ఆ రాత్రి తర్వాత కూలగొడుతున్నామని చెప్తున్నారు ఇల్లు. ఆ రోజు రాత్రి ఇది విజువల్స్ మనం స్పష్టంగా చూసినాం. వాళ్ళ గిన్నెలు చూసినాము, లోపల బయట కూర్చొని ఏడుస్తుండ్రు. వాళ్ళని తీసుకుపోయి రేపు నువ్వు కెమెరా తీసుకుపోయి ఇయ్యాల వాడిని ఏ ఇంట్లోకి షిఫ్ట్ చేసిండ్రు, ఏడ బండ పెట్టిన చూపి. దొంగలు వీళ్ళు, వాడిని వదిలేసి పెద్ద పెద్ద దొంగలు దాడి దోపిడీ చేసి అర్థమైందా, బంగారం గుంజుకుంటారు, చంపుతారు, ఖరాబ్ చేసి అలా పడేసిపోతారు. చూసినావా? అట్లా వదిలేసిపోయినారు హైదరాబాద్ బాధితులను. అక్కడ గాలింది నాకు, ఆడ గాలింది. ఆ రంగనాథ్ తిరుగుతున్న చూసినావా? నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, నా ఇల్లు FTLలో లేదని గుండెలు బాదుకొని తిరుగుతుండు చూసినావా? అట్లాంటలేను నేను. అదే ఏడుపు వాడు ఏడిచిండు. నీ ఇల్లు తెచ్చుకోవడకేమో బఫర్ జోన్ ఉందని చెప్పిండా. ఆయనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండే, ఆయనకు మున్సిపల్ ట్యాక్స్ ఉండే, ఆయన దగ్గర ఈ మ్యాప్ ఏది లేదు. నా మ్యాప్లకి వెళ్ళి ఒక బొమ్మ గీసుకున్నాడు, కింద నేను ముద్ర చూపెట్టిన. ఎవరిది? ఆయన దగ్గర మ్యాప్లు ఏముండదు. ఆయన ఆ ఫోన్లలో పంపి చూపెడుతుంది అందరికి, ఇగో ఈ మ్యాప్లు ఇది నా మ్యాపే వేసిండు ఆయన, ఈ మ్యాపే. దాని కింద ఉండదా ముద్ర? ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ ఏది లేదు. ఆ రోజు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయినావు. అదే నేను ఏడ పండుకుని తెలియదు. ఈ పరిస్థితి రావద్దంటే నువ్వు ఇప్పుడు ఈ ఇల్లు గులగొట్టాలబ్బా. నువ్వు చెరువు పునర్నిర్మించాలి బ్రదర్. ఒక పాలకుడు, ఒక దార్శనికుడు చేసే ఆలోచన ఇల్లు గులగొట్టాలి. నేనైతే ఎట్లా గులగొడతా? నేను ఇల్లు గులగొట్టాలి. ఈ చట్టం ఏం చెప్పింది? ఇంకో చట్టంలో ఏం చెప్పిందంటే ఇరిగేషన్లో ఏంటంటే నువ్వు ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవచ్చు ఒకవేళ నీకు ల్యాండ్ అవసరం ఉంటే. ఇది ఒక జీవో జరిగినగా రెవెన్యూ జీవో. ఇప్పుడు ఇది ప్రొవైడెడ్ సేమ్ అదే that compensation in case of acquired occupancy right being so existing should be paid under the Land Acquisition Act. అంటే 2013 ల్యాండ్ ఎక్వేషన్ చట్టం ఉంది. ఆ చట్టంలో ఏంటంటే నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి, నేను ఇల్లు ఇయ్యనికి నేను ఒప్పుకోవాలి, మార్కెట్ రేటు కంటే నీవు నాకు 4 రేటు నువ్వు నాకు ఇవ్వాలి. అర్థమైంది? ఇవన్నీ ఎగదొబ్బనికి మిషన్లు పట్టుకొని పోయారు. మరి ఇవి నువ్వు పాటించినవా? ఇది నువ్వు పాటించాలంటే అప్పుడు బ్రదర్ నా సోనుగా నువ్వు సందు లేకుండా చేయాలి. నేను నిన్ను పగబట్టినా అని నువ్వు అనుకుంటున్నావు, ఓకే. నేను పెద్ద పిస్తాగాన్ని, అర్థమైందా? నేను పెద్ద పిస్తాను, 7 అడుగుల హైటు 6 అడుగుల వెడల్పున్న ఆజాన్ బావుని నేను నీ మీద పడతా అని నీకు ఆ భయం ఉండాలి. ఉన్నప్పుడు నీవు ఇవన్నీ రూల్స్ ప్రకారం నువ్వు ఎందుకు చేయలే? నీవు ఫస్ట్ చేయాల్సింది ఏం తెలుసా? ముఖ్యమంత్రి అంటాడు కొంచెం ధమాక్ ఉన్నోడు చేసే పని ఏంటంటే ఇల్లు నేను కూలగొట్టాలనుకో, నేను ఫస్ట్ రెవెన్యూని పిలుస్తా, మున్సిపల్ని పిలుస్తా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని పిలుస్తా, HMDOలను పిలుస్తా. తెలంగాణలో ఎన్ని చెరువులు ఉన్నాయి, పెద్ద చెరువులు ఎన్ని, చిన్న చెరువులు ఎన్ని? ఇది పెద్ద చెరువు, 112 ఎకరాల చెరువు. అది ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని కబ్జాలు అయినాయి, ఎన్ని ఇండ్లు కట్టిండ్రు, వాటి పర్మిషన్లు ఉన్నాయా? ఉన్నాయి. ఇలా మనం ఖచ్చితంగా కూలగొట్టాల్సినవి. కూలగొట్టకున్నా మనం మూసి ప్రక్షాళన సార్ ఇన్ని కూలగొట్టాలా సార్, ఇన్ని కూలగొట్టద్దు సార్, ఓకే గుడ్, సరే కూలగొట్టద్దు. కూలగొట్టాల్సినదైతే ఒకవేళ మనము రిజిస్ట్రేషన్ ఆఫీస్ని అడుగుతాం, ఈ ఇల్లుకు రిజిస్ట్రేషన్ ఉందా? ఉంది. ఎన్నేళ్ళకి వెళ్ళి ఉంటుండు? ఎన్నేళ్ళ కింద అయిండు? 15 ఏళ్ళ కింద అయిండు, 20 ఏళ్ళ కింద అయిండు. డేటా మున్సిపల్ పర్మిషన్ ఉందా? ఉన్నది. మరి అప్పుడు నేను ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము సార్. ఆయన ఒప్పించి మనం తీసుకోవాలి.
ల్యాండ్ నువ్వు పాటించినావు ఈ చట్టాన్ని ఈ చట్టం తెచ్చినోడెవడు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ సర్కార్. నీవు తెచ్చిన ప్రభుత్వం నీ ప్రభుత్వం తెచ్చిన జీవో పైన చట్టం పైన నీకే గౌరవం లేకుంటే ఎట్లా? ఈరోజు బుల్డోలో తీసుకపోయి కూలగొట్టేస్తే ఎట్లా చెప్పను? వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ ఇంట్లో పోవాలంటే నువ్వు తలుపు కొట్టి పోవాలి. అటువంటి వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ కళలతో నిర్మించుకున్న గృహాన్ని వాళ్ళ కళలను వాళ్ళ ఫ్యామిలీతో గడపాల్సిన ఇల్లును నువ్వు నిర్దాక్షిణంగా కూలగొట్టేసినావు అంటే నువ్వేం మనిషివి అబ్బా? నువ్వేం దాక్షకునివి? నువ్వేం పాలకునివి? ఏడో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న 5 శాఖలు ఫెయిల్ అయ్యాడు. 6వ శాఖ చెప్తా. పశు సంవర్ధక శాఖ ఆయన దగ్గరనే ఉంది. పశు సంవర్ధక శాఖ స్కామ్ అయిందని అందరూ ఒప్పుకున్నారు కదా. అప్పుడు ఎండి 3,50,000 యూనిట్లు గొర్రెల యూనిట్లు పంపిణీ చేసినటువంటి ఎండి పేరు లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ హయాంలో. తర్వాత బీఆర్ఎస్ హయాంలో వెళ్ళిపోయే ముందు ఏదో నాయక్ వచ్చిండు. నాయక్ ఎస్టీ ట్రైబు. ఈయన 50,000 యూనిట్లు చేసిండు. ఈయన కొంచెం భయపడకుండా జాగ్రత్తగా చేసిండు. ఈయన మాత్రం పక్కా స్కామ్ అయిపోయింది. అర్థమైందా? మరి గొర్రెల స్కామ్ ఏమైంది ఇప్పుడు? దీన్ని ఊసి ఎందుకు ఎత్తుతలేవు? దీని మాట ఎందుకు పలుకుతలేవు? చెప్తున్నాడు కదా అప్పుడప్పుడు ఫోన్ ట్యాపింగ్ తీస్తున్నాడు, గొర్రెల స్కామ్ అంటున్నాడు. బ్రదర్ అప్పుడప్పుడు మాట్లాడడానికి ఈయన గల్లీ రౌడీ కాదు. అదేందా? గల్లీ రౌడీ ఎవరు చిల్లరగాడు కాదు. చీఫ్ మినిస్టర్, ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. క్యాబినెట్ మినిస్టర్ అయిన, క్యాబినెట్ హెడ్, హౌస్ హెడ్. ఇప్పుడు గతంలో చాలా చాలా అవినీతి జరిగింది బీఆర్ఎస్ హయాంలో. కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, మొత్తం భూములు కుల్లగొట్టినామని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మాట్లాడాను. ఇప్పుడు వాటి ఊసు ఎక్కడ కూడా అంటే బహిరంగ సభల్లో మాట్లాడుతున్నప్పటికీ యాక్షన్ కనిపించట్లేదు, ఇక్కడ చర్యలు కనిపించట్లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. చర్యలు ఉంటాయా? మీ ఏమనుకుంటారు దీని మీద? కాళేశ్వరం మీద ఏం వేసిండ్రు? కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు కదా. ఓన్లీ మేడిగడ్డ ఒకటే చూపిస్తురా? కాళేశ్వరం మొత్తానికి దాని మీద చూపిస్తురా? అందులో ఇయాటి వరకు మేయా కృష్ణారెడ్డి పేరు ప్రభుత్వం ఎందుకు పేర్కొనలే? ఇప్పుడు పిలిచిన అధికారులనే పిలుస్తుండ్రు, పిలిచిన ఆఫీసర్లనే పిలిచి మాట్లాడుతుండ్రు కదా. ఈరోజు మేయా కృష్ణారెడ్డి పేరు మీరు ఎందుకు చెప్పలేదు? టు జస్టిస్ పినాకిని చంద్రబోస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రోబ్, మేగా ఇండియా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ వాళ్ళ పేర్లు పెట్టి ఎంత స్కామ్ అయింది, ఎంతమంది ఆఫీసర్ మొత్తం డీటెయిల్గా ఇచ్చిన ప్రభుత్వం అసలు ఈయన ఎందుకు ఇవాళ దాకా ఈయన దోషి అని చెప్పి ఎందుకు పిలిపియలేదు? కాళేశ్వరం స్కామర్ నువ్వే అన్నావు కదా, కమిషన్ నువ్వే వేసినావు కదా, కాంట్రాక్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి. మరి ఆయన ఎందుకు పిలిపియలే? ఆయన పేరు ఎందుకు పెట్టలే? నువ్వు స్కామర్ నువ్వే చెప్తావు కదా, మరి తీసుకొచ్చి మళ్ళీ నీ పక్కన నిలబెట్టుకొని 200 కోట్ల రూపాయలు అదేం తీసుకున్నావు, మళ్ళీ ఆయనకు ఒక వర్క్ ఎందుకు ఇచ్చినావు? ఇవాళ ఈరోజు కోడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వర్క్ నాకు ఇచ్చిండ్రు. దేనికోసం ఇచ్చినావు? ఈయన ఇది కాదు, మన ఊరు మలబడి చాలా స్కామ్లు చేసిండ్రు, మళ్ళీ ఎందుకు పట్టుకొచ్చినావు? నీ నిజాయితీ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ 1 year పాలనలో అసలు రేవంత్ రెడ్డి ప్రజలకు ఎట్లాంటి న్యాయం చేయలేదంటారా మీరు? బ్రదర్ ఇచ్చిండ్రు ఫ్రీ బస్సు, కొత్త బస్సులు వేయలే, కొత్త బస్సులు వేయలే, రుణమాఫీ బ్రదర్ బోర్డు పైన రుణమాఫీ పెట్టిండ్రు. ఈరోజు నీకు బ్రదర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఉచిత కరెంట్ అంటే ఉచిత విద్యుత్ పైన ఉంటుంది. కరెంటు ఎప్పుడు రైతును ఈ పాలనలా భాగస్వామిగా చూస్తా, అంటే నేను రైట్స్ ఇస్తుంది. హక్కులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, హక్కులు కాపాడే పరిస్థితి ఉన్నది. ఈరోజు నీకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది ఉండే, అదేంటా అది నువ్వు పెంచలే. సెకండ్, రైతు రుణమాఫీ కూడా ఇవాళ స్పష్టంగా ఇవాళ ఇచ్చినాం అని అంటున్నారు, కానీ ముట్టినోళ్ళు ఎవరు నీ ఫోటో పాలతో ఎందుకు అడగలే? అదే చెప్పేస్తుండబ్బా బ్రదర్. 55,000 నౌకర్లు ఎంత వాస్తవమో 2 లక్షల రుణమాఫీ కూడా అంతే వాస్తవం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా ఇస్తామంటారు. ఇవ్వని బ్రదర్, ఎవరు వద్దంటాం చెప్పరాదు, ఇవ్వాలంటున్నా. ఇది ఖాళీలు తెలంగాణ నేను డిపార్ట్మెంట్ వైజ్గా తీసిన 2,67,000 ఖాళీలు డిపార్ట్మెంట్ వైజ్గా నేను తీసిన. ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు నేను తీసింది ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన డిపార్ట్మెంట్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి తీయాలి. రిటైర్మెంట్ ఎంప్లాయీలను తీసేస్తానని నువ్వే అంటావు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ టీమ్ అని చెప్పి డేటా తీసుకుంటావు, ఇవాళ దాకా ఒక్కరిని చేయలే. అలా విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ఒక తిమింగలం శ్రీనిధిని దోసుకుంటుండు. ఎన్ని నౌకర్లు ఉన్నాయి బ్రదర్, ఇవాళ ఇది చేస్తున్నాం.
ఓకేనా, అది అట్నే ఉన్నది. నువ్వు మూసి ప్రక్షాళన నువ్వు అంటున్నావు కదా, అంటే ఇది కొన్ని ఎగ్జాంపుల్ నేను చూపెడుతున్నా, చిత్తశుద్ధి. ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఏది చూపించినా డాక్యుమెంట్ నువ్వు ఉత్తగా అబద్ధం చెప్పద్దు. ఇప్పుడు ఇక రంగనాథన్ బిల్లు కాయిదా ఉండదు, ఏముండదు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడిపోతుండు, అర్థమైందా? మూసి ప్రక్షాళన అనేది ఏ విధంగా, నేను దాన్ని కూడా సలహాలు ఇచ్చిన ప్రభుత్వం, అది కూడా ఉంది నగర ఫైల్. గత ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ ప్రభుత్వానికి అంటే 10 నెలలు కూడా కాలేదు, సంవత్సరం కూడా కాలేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఫోటో చూపించినాక ఇందాక వీడియో నేను ఎసొంటున్నా తెలిసినాక ప్రభుత్వానికి టైం ఇయ్యరా? ఇచ్చినా బ్రదర్, ఆలోచించుకోవాలా, డబ్బులు ఉండాలి, 7 లక్షల కోట్ల అప్పైందని చెప్పి మహాశయ ఇచ్చినా, ఇస్తేనే నా ఇల్లు కూడా కొట్టిండు. మీ ఇల్లు కూడా కొట్టిండు అంతే కదా. నా ఇల్లు అంటే సగటు మనిషిది, కామన్ మ్యాన్ ఇల్లు. ఓ 10 రోజులు ఆగుదాం, ప్రభుత్వం ఏం చూద్దాం, నేనేం అన్నది అని కామ్గానే ఉన్నాడు. మన ఇంటి బుల్లు నువ్వు ఎట్లా కామ్గా ఉంటావురా అని చెప్పి అని ఇంటి మీద పోయి ఇల్లు కూడా కొట్టే. అర్థమైందా? ఇవాళ బ్రదరు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, భూమిలలో భూమి ఇచ్చింది, ఈయన కొత్త దుకాణం మొదలు పెట్టిండు, భూమి ఉన్న భూమి గుంజుకుంటుండు, ఇల్లు ఉన్న ఇల్లు వాళ్ళ కొడుతుండ్రు. కొత్త దుకాణం ఇది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా, జడ్సన్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకమా? బ్రదర్ నేను చెప్పేటి వాస్తవాలా అబద్ధాలా నువ్వు చెప్పాలి. నేను చూపెడుతున్నా విత్ రికార్డ్ ఎందుకు చూపెడుతున్నానంటే మీకు ఎవరు డాక్యుమెంట్ లో ఇంకిని చూపెడతా, ఇంకి నీ మూసి ప్రక్షణ కూడా చూపెడతా. ఈరోజు నీకు ప్రపంచంలో నేను ఒక రికార్డు ఇచ్చిన, ముఖ్యమంత్రి కూడా సలహా ఇచ్చిన, గవర్నమెంట్ కూడా ఇచ్చిన, గవర్నర్ కూడా ఇచ్చిన. అందులో ఏముందనంటే ఏ దేశంలో కూడా నదులు, జలాలు, కెనాల్స్ ఎందుకు కలుషితం అయితే 99.9% ఫార్మా కంపెనీల వల్ల అవుతుంది అన్నారు. ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేసింది కదా ఫార్మా కంపెనీ, లగచర్లలో ఫార్మా వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసారు వాళ్ళు. మనం మూసీ గురించి మాట్లాడతాం, ఓకేనా? మూసీ ప్రక్షాళన, మూసీ అనేది ఇప్పుడు దివిస్ కంపెనీ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? 15 ఊర్లు కబలించింది అది, మొత్తం మూసీలకే ఆ నీళ్ళు పోయేటి. రెడ్డి స్లాబ్స్ మూసీలకే పోతాయి. ప్రతి కంపెనీ నీళ్ళు దాదాపు 100 కంపెనీ నీళ్ళు మూసిపోతాయి. నువ్వు ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నావు? ఇండ్లు బఫర్ జోన్లల్లో మూసి కట్టిన కూలగొడుతున్నావు కదా, అన్నీ ఉన్నా కూలగొడుతున్నావు. ఈరోజు ఆ నీళ్ళు అది కలుషితం చేస్తున్నటువంటి ఫార్మా కంపెనీలకు నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినావు? ఇది కూడా పాయింట్ చూపెడతా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కూలగొడుతున్నావో అవి ప్రక్షాళన అన్నావో వీళ్ళు కలిసింది. ఎవరు కలిసారు? ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల అందించిన సువెన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ జూబ్లీస్ నివాసంలో. ఇది బ్రదర్ ఇటును ముఖ్యమంత్రి అనేటోరు రాజవాసంలో ఉండాలి, సెక్రటరియట్లో, పబ్లిక్ క్యాంప్ ఆఫీస్ కాదు, ప్రజా దర్బార్ల, ప్రజాభవన్లు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. సొంత ఇండ్లనికి లేదు, ఎవరో తాత్కాలిక ముఖ్యమంత్రి ఉండిపోయినరు, కానీ ఈయన ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ప్రజాభవన్లు ఉండాలి. ఇంకోటి ఇటువంటి చెక్కులు తీసుకునేటప్పుడు, ఎందుకంటే నువ్వేందో ఫోటో చూపించిన, వీడియో చూపించిన, అసొంటోని నీ మీద ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు, నిన్ను దొంగ లెక్క సమాజం చూస్తున్నప్పుడు, నేను దొంగను కాదు, నేను మంచోని, మంచిగా మారినా చూపించుకోవాలని నువ్వు సెక్రటరీలో తీసుకోవాలి. అంటే నువ్వు ఒక ఫార్మా కంపెనీని పిలుచుకొచ్చుకొని నీ ఇంట్లో సహాయ నిధి చెక్కు తీసుకుంటావు. ఈ చెక్కు మరి ఎవరిని ఖర్చు పెట్టినో నేనైతే చూడలే, ఇంకా అర్థమైందా? తీసుకుంటావు, మరి వీని కంపెనీకి నోటీస్ పోయిందా? ఓకేనా? ఇది సహాయ నిధికి డబ్బులు ఇచ్చినప్పుడు సొంతంగా వాడుకోనికి ఛాన్స్ ఉండదు కదా. అవునబ్బా, ఇవాళ ఎవరికి అందించినావు అంటున్నావు. డైవర్ట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్కి డైవర్ట్ కావచ్చు, వేరే దానికి డైవర్ట్స్ కావచ్చు. సరే, నేను అది చెప్తున్నా. ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల విరాళంగా అందించిన దివిస్ ల్యాబొరేటరీస్ 15 ఊర్లు మొత్తం కబలించింది. ఎట్లా తీసుకుంటావు ఇంటి దగ్గర నంబర్? ఇంట్లో ఇచ్చిందంటే నేను చెప్తే బ్రదరు, ఇంటికి వచ్చేటోడు ఒట్టి చెక్కేమి ఇయ్యాడు కదా, పెట్టె కూడా పట్టుకొస్తాడు. పెట్టెలు ఏముందో నాకు తెలియదు, పెట్టిస్తారబ్బా, పెట్టెతో రా, పెట్టు చెక్కే రారు, అర్థమైందా? పెట్టే చెక్కు 2తో రమ్మంటారు. ఇండ్లల్లో పెట్టిన దుకాణం అందుకని, లేకుంటే సెక్రటరీలో తీసుకోవాలి. నీకు ఇది ఎగ్జిక్యూట్ ఎక్కడైతుంది? చెక్కు సెక్రటరీలో అవుతుంది. ఇండ్లలో ఎందుకు తీసుకోవాలి నువ్వు చెక్కులు? అర్థమైందా? ఇంట్లో పలారం గంపనేమో ఇంట్లో పోతుంది, పలాహారం గంప ఇంట్లో పోతుంది, ఖైదాలేమో సెక్రటరియట్కి వస్తుంది. ముఖ్యమంత్రి సహాయాన్ని ఇదే కంపెనీ విన్స్ బయో ప్రైవేట్ లిమిటెడ్. అంటే నేను మూసి బాగా చేయాలనుకుంటున్నా అంటుంటా కదా, మూసి వాళ్ళ కథ చెప్తున్నది. ఇది 1 కోటి విరాళం అందజేసిన భారత్ బయోటెక్, ఓకేనా? ఇది భారత్ బయోటెక్, అర్థమైందా? ఇది డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ అందించిన ల్యాబ్, ఇది 5 కోట్ల రూపాయలు. వరదబాద్ 6 కోట్ల ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చిండ్రు. ఇక మూసి వీళ్ళకి నోటీసులు ఇచ్చినావా నువ్వు ఇవ్వాలి దాకా?
కామన్ మ్యాన్ ఇల్లు నువ్వు కూలగొట్టినావు, సగటు మనిషి ఇల్లు కూలగొట్టినావు. అసలు ఆ నీళ్ళకు వదులుతున్నటువంటి ఈ కంపెనీల ఏవైతే పొల్యూషన్ వదులుతున్నాయో ఈ కంపెనీలో నువ్వు నోటీస్ ఇచ్చినావా? ఇయ్యలే కదా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నాగార్జున ఇల్లు కూలగొట్టి ఒక టెర్రర్ క్రియేట్ చేశారు. అంటే ఎంత పెద్ద వారైనా వాళ్ళ ఇల్లు కూలగొడతామని చెప్పి ఇంటి ఇచ్చిండా? అది కాదు, పెద్దోళ్ళని భయపెట్టించిండు. నాగార్జున కూడా నెక్స్ట్ కూలది మీళ్ళే వచ్చేసిండ్రు. ఇది చూస్తున్నావు కదా, ఇవి మనకు తెలిసిన, ఇవి మనకు తెలియని. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు సేకరించి దగ్గర పెట్టుకొని ఇప్పుడు అంటే ఏ ఉద్దేశంతో పెట్టుకుంటారు? బ్లాక్మెయిల్ చేద్దామని. రేవంత్ రెడ్డి నా వృత్తి అదే. నేను రోజు బ్లాక్మెయిల్, నా వృత్తి అదే. ఇవాళ ఇల్లు 2006 కొనుక్కున్నా నేను ఇల్లు, బ్లాక్మెయిల్ చేసి. నా వృత్తి బ్లాక్మెయిల్ చేసుడు, నోట్లు ఇచ్చుడు, బెదిరిచ్చుడు. అర్థమైందా? అందుకనే పెట్టుకుంటా. అర్థమైందా బ్రదర్? అయితే ఇవాళ నువ్వు ఒక కామన్ మ్యాన్ బ్లాక్మెయిల్ అంటే ఈరోజు ఆయన ఇల్లు కూలగొట్టి నెక్స్ట్ కూలేది నీదే, నెక్స్ట్ కూలేది నీ అపార్ట్మెంటే, మురళీమోహన్ నెక్స్ట్ నీదే, వాసవి నెక్స్ట్ నీదే, లెజెండ్ నీదే. సార్ వస్తున్నా భయపెడుతుంటాడు ముందే ఇంటి ఇచ్చి, వస్తున్నా. ఈలోపు ఏమన్నా బీబీఐపీది ఒక నాగార్జునదే కూలింది, ఎవరిది కూలలే, అందరి భయపెట్టించినావు. మధ్యలో కూలినండి మిడిల్ క్లాస్ వాళ్ళే, పేదోళ్ళే అంతే. వాళ్ళని కూలగొట్టిండ్రు, ఈడ భయపెట్టించిండ్రు, మూసి మీదకి వచ్చిండ్రు. టెర్రర్ బ్రదర్. ఎవ్వడు ఎప్పుడు గుర్తుకో, టైం పట్టిస్తుంది, టైము పట్టిస్తుంది. అర్థమైందా? ఇవాళ కమిషనర్, హైడ్రా కమిషనరే, నేనేం ప్రయత్నం చేయలే, ఆయన ఇల్లు నేను తెలివాడాలి. ఆయన పాపం, ఆయన ఎవరినైతే ఏడిపించిండో అది నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీరు ఎలిగేషన్ చేసిన తర్వాతనే ఏవి రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లో ఉందని చెప్పి మీరు ఎలిగేషన్ చేసిన తర్వాతనే నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, FTNలో లేదు అని చెప్పి ఆయన చెప్పుకుంటుండా? అంతే కదా. అదివరకు చెప్పిండా? ముందు ఎవరు చేయాలి ఎలిగేషన్? రంగనాథ్ ఎప్పుడు కాదు. ఆయన ఇంటికాడ ఇప్పుడు నాది కిలోమీటర్ దూరంలో అన్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టి నేను అంటే వీడియో చేసిన, వీడియో చేసి ఏడ కూడా ఈయన ఇల్లు బఫర్ జోన్లో ఉందని నేను చెప్పలే. నువ్వు ఫస్ట్ వీడియో చూడు, నీ బఫర్ జోన్లో ఉందో లేదో నువ్వు కొలత చేసి చెప్పమని చెప్పిన. బ్రదర్ ఆయనే బెస్ట్ అయి దొరికిపోయాడు, అంతే. లేదు అని చెప్తున్నాడు. నేను నా వీడియోలు ఇచ్చిన అన్ని ఛానళ్ళకి ఆయన మాట్లాడాడు. అచ్చా, నా వీడియో రాని ఛానల్ కూడా ఈటీవీ, మా టీవీ, ఓటీవీ, ZTV అన్ని టీవీలల్లో ఆయనే మాట్లాడుకొని ఆయనే ఇచ్చుకున్నాడు ముందే. గుమ్మడికాయ దొంగ ఆడ ఆయన దొరికిపోయాడు. ఆయన ఏం చేసిందంటే చెరువు ఉందని ఒప్పుకున్నాడు. నువ్వు దేనికి కమిషనరు? చెరువుల పరిరక్షణ కమిటీ, దానికి కమిషన్కు నువ్వు కమిషనర్. ఆ చెరువు ఎక్కడ ఉంది? నీ మార్పు ఎక్కడికి వెళ్ళి మొదలుకి కావాలి? నీ ఇంట్లోకి వెళ్ళి మొదలు కావాలి. ఫస్ట్ ఇల్లు కూడా కొట్టుకోమంటారా? కాదు, నీ ఇల్లు, నీ ఇంటికి అంతే మొదలు కావాలి. నీ ఇల్లు లేదబ్బా, రంగనాథ్ గారి ఇల్లు లేదు. పక్కన పెడదాం రంగనాథ్ గారి ఇల్లు, ప్రక్షాళన నీ ఇంటికి అంచనా మొదలు కావాలి కదా. నీ ఇంటికాడ చెరువు ఉందని నువ్వు ఎందుకు చెప్పలే? కృష్ణకాంత్ పార్క్ చెరువు ఉండే అని నువ్వు ఎందుకు చెప్పలే? నంబర్ 1. నీ ఇల్లు కిలోమీటర్ దూరం ఉన్నది, మీటర్ దూరం ఉన్న ఇంటికి నోటీస్ ఇచ్చినావా? ఎందుకు ఇవ్వలేదు? వానికి నోటీస్ ఇస్తే నీ ఇల్లు బఫర్ జోన్లో ఏందో లేదో వాడే చెప్పు. చివరిగా చెప్పండి జడ్సన్ గారు, ఇప్పుడు కేసీఆర్కి BRS ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి 10 ఏళ్ళు పట్టింది. ఇక్కడ 10 నెలలకే పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఊర్లలో పోయి మైకి పెడితే పొట్టు తిడుతురు ఆ పబ్లిక్ కూడా. ఎందుకు ఇంత వ్యతిరేకత రావడానికి ఏంటి రీజన్స్ ఏంటి అసలు? 1 ఇయర్ ఏంటంటే ఇది 1 ఇయర్ది కాదు, ఇది 10 years వ్యతిరేకతే. విజయోత్సవాలు చేసుకుంటారు మళ్ళీ. అది తద్దినోత్సవం కానీ ఇప్పుడు నడిచేటి విజయోత్సవాలు కాదు, తద్దినోత్సవాలు. అర్థమైందా? ప్రభుత్వానికి తద్దినం ఇప్పుడు నడిచేది. ఇది 1 year వ్యతిరేకత కాదు, 10 years వ్యతిరేకత. 10 సంవత్సరాలకెళ్ళి ఈ తెలంగాణ ఏర్పడ్డ కాంచెలి తెలంగాణ పాలకులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 10 సంవత్సరాలకెళ్ళి నౌకర్లు అమ్ముకునే పరిస్థితి కొనసాగుతున్నాం. 10 ఏళ్ళకెళ్ళి మా భూములు గుంజుకున్న నాడు కాళేశ్వరం, నేను లగిచర్ల గుంజుకుంటూనే ఉన్నారు. అర్థమైందా? ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు మా పేర్ల మీద అప్పులు తెస్తూనే ఉన్నారు. ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు మనం పోలీసు కేసులు పెడుతూనే ఉన్నారు ప్రశ్నించిన వాళ్ళు. అదే ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు మనం ప్రశ్నార్థకనే పెట్టినారు. ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూనే ఉన్నారు మా పైసలతోని, లక్షల రూపాయలు పెట్టి. అర్థమైందా? ఇన్ని నేను ఇందాక ఒకటి ఇంపార్టెంట్ చెప్పాలి. ఇలా దాదాపు మొన్నటికెళ్ళి కొన్ని వందల అడ్వర్టైజ్మెంట్లు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, కొన్ని వందల అడ్వర్టైజ్మెంట్లు రేవంత్ రెడ్డి భయంకరంగా తిట్టేది. నీ అయ్యసమ్మా, నీ అవసమ్మా అని. ఎవరిని తిట్టేది? అప్పట్లో ప్రభుత్వాన్ని.
ప్రభుత్వాన్ని కేసీఆర్ సర్కార్ని తిట్టేది. మరి ఇప్పుడు టోటల్గా ఒక ఆరో యాడ్ ఏజెన్సీకి ఇన్ని వర్కులు ఎందుకు ఇస్తున్నారు? ఇది ఎవరు తెలియదు, ఎవరో తెలియదు. ఇంకా నాకు ఇప్పుడే వచ్చింది డేటా, మరి రాత్రి వారం మొత్తం తీస్తా. ఆరో యాడ్ ఏజెన్సీకే ఈ అడ్వర్టైజ్ మొత్తం ఎందుకు ఇవ్వాలి? ఇన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఆల్రెడీ నువ్వు అడక తింటాను, నీ దగ్గర పైసలు లేవు, నువ్వు పకీర్ కానీ మరి నువ్వే ఒప్పుకున్నావు, తిననీకి పైసలు లేవు అన్నావు. ఈయనంటలేదబ్బా, నీ రాష్ట్రాన్ని అంటున్నా. ఆల్రెడీ నా రాష్ట్రం పకీర్ రాష్ట్రం, నా రాష్ట్రం అడక తినే రాష్ట్రం, నా రాష్ట్రం అప్పుల పాలైన రాష్ట్రం, వడ్డీలు కట్టడానికి కూడా పైసలు లేని రాష్ట్రం అని నువ్వు చెప్పుకుంటా ఓదికి అడ్వర్టైజ్మెంట్తో ఓదికు 1,50,000 కోట్లకి అయితే ఇది చేస్తావు. ఎందుకు? ఈ రెండిట్లలో అయినా పైసలు వస్తాయి కాబట్టి. పేద పిల్ల, సోషల్ మీడియా పిల్ల, వీళ్ళకు అన్నం పెడితే, వీళ్ళకి మెచ్చార్జ్ పెడితే కమిషన్ రావు, మూసి కడితే కమిషన్లు వస్తాయి. అర్థమైందా? అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే కమిషన్లు వస్తాయి. వీళ్ళకి ఇస్తే ఏమొస్తాయి? నేను వీళ్ళకి ఇయ్యా. మరి చిల్డ్రన్స్ డే పిల్లల ప్రోగ్రామ్ చేయాలిగా. ఎట్లా సార్ అంటే మన పిల్లలు పట్టుకొద్దాం, అలా మంచిగా తిని ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చేద్దాము. వీళ్ళతో ఎందుకు చేయాలి? వీళ్ళతో ఒక రాష్ట్రానికి ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై మీరు ఎలిగేషన్స్ చేస్తున్నారు బ్రదర్. నేను ఇగో భార్గవ్, నేను ఒక్క ఎవిడెన్స్ ఇగో ఇవి ఖాళీలు, ఇగో ఇది నేను ఏ ఎవిడెన్స్ చూపించాలి నీకు? ప్రతి నేను ఎవిడెన్స్ లేని మాటే మాట్లాడాలి ఇవాళ దాకా. ప్రతిదీ ఎవిడెన్స్ తోనే మాట్లాడినా. గురుకుల పాఠశాలకు అన్నం పెడితే ఇవి రావు, అది అవును వస్తాయి, రావు కదా. కమిషన్లు ఎట్లా వస్తాయి చెప్పిందా? రేవంత్ రెడ్డి ప్రాబ్లం కూడా మనం అర్థం చేసుకోవాలి. సోషల్ రిఫార్మ్ ఇప్పుడు వీళ్ళకు 36 రూపాయలు. సెంట్రల్ జైల్లో ఖైదీకి ఎంత తెలుసా? రోజు అన్నం 75 రూపాయలు కేటాయిస్తారు. 75లో వాళ్ళకు వీక్లీ వస్తారు మటన్, చికెన్ ఏదో పెడతారు ఐటమ్స్. నాకు ఎప్పుడు పోలే, నాకు తెలియదు. కానీ 75 రూపాయలు ఇస్తారు జైల్లో ఉండేటోడు. భావి భారత పౌరులు కాబోయే భవిష్యత్తు వీళ్ళకు రోజుకు 36 రూపాయలు. అలా 6 రూపాయలు వంటకు పోతాయి. 33 రూపాయల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, రాగి మాల్ట్, ఈవినింగ్ స్నాక్స్, మెనూలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పెడుతున్నామని రేవంత్ చూసి పెడతారు. 30 రూపాయలు ఎట్లా పెడతారు చెప్పు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు 30 రూపాయలకి తింటారా? ఒకటి నంబర్ 1. రెండవది 5 సంవత్సరాలకు ఒకసారి బిల్డింగ్స్ మొత్తం రినోవేషన్ చేయాలి. వాళ్ళు చేయరు. సోషల్ వెల్ఫేర్ మంత్రి ఎవరు? ఆయన దగ్గర పెట్టుకుంటారు. మరి వీళ్ళ వాస్తవానికి వీళ్ళకి ఇస్తే అన్నం పెడితే కమిషన్ రావు. అదే నువ్వు మూసి ఇచ్చినావు అనుకో కమిషన్లు వస్తాయి. అర్థమైందా? నీ కాంట్రాక్ట్ ఈయనకి ఇచ్చిన పైసలు వస్తాయి. పేపర్ యాడ్స్ ఇచ్చినావు అనుకో డబ్బులు వస్తాయి. వాటి కోసం అవి వీళ్ళకి ఇస్తే ఏమో రావు కదా. అందుకని నేను ప్రతిదీ ఏది ఉన్నా కానీ నేను ఎవిడెన్స్ అన్ని ఖైదాలు పెట్టుకునే నేను కూర్చుంటా. ఇంతగానం చేస్తున్నారు మీరు పోరాటం, మీకేం థ్రెట్ అనిపించలేదా? రేవంత్ హయాంలో జడ్సన్ జైలుకు పోతాడేమో అనిపిస్తుంది బ్రదరు. ఇంతమంది చచ్చిపోయిండ్రు, చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయినరు. అర్థమైందా? మన వయసు చూడలే, వాళ్ళు ఏం చూడలే, ఆడుకునే పిల్లలు. అర్థమైందా? మనం లైఫ్ చూసినాం, ఫ్యామిలీస్ చూసినాం. అర్థమైందా? అన్నీ చూసినాం. అటువంటిది ఏం ఇక లైఫే స్టార్ట్ చేయని పిల్లలను చంపేస్తుంటే మన లైఫ్ కోసం చూస్తామా? అంతేనా? చూస్తామా? వాళ్ళ మనిషి అంటారు అసలు. ఇటువంటి పిల్లల్ని నమ్మి మేము మా పిల్లలకు అన్నం పెట్టలేము, మా పిల్లలను సరైన ఇంట్లో ఉంచుకోలేము అని నీ చేతుల వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళు ఆడుకునే పిల్లలను చూసుకుంటా తల్లిదండ్రులు లైఫ్ గడుపుతారు. మేము చూడకుండా పర్వాలేదు, నీ పిల్లలను తీసుకొచ్చి నీ చేతిలో పెడితే నువ్వు ఏం చేసినావు? నా పిల్లల్ని చంపినావు, నిర్దాక్షిణంగా చంపేసినావు. 48 పీపుల్స్ డెత్స్ ఆర్ బ్రూచువల్ మర్డర్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ప్రభుత్వ హత్యలు అవి. నా పిల్లని నమ్మి నీకు ఇస్తే, నేను అన్నం పెట్టలేనని నీకు ఇస్తే నీవు వీళ్ళని బ్రూచువల్గా చంపినావు. మరి సెంట్రల్ జైలుకి ఎందుకు ఇస్తుంది 75 రూపాయలను నన్ను అడగాలే. సెంట్రల్ జైల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఒక ఖైదీగా తాను అనుభవించిన కష్టం ఇవ్వడానికి రావద్దని. ఒక కవిత తిహార్ జైల్లో ఉన్నది, ఆమె పడ్డ కష్టం ఇంకో ఖైదీ అనుభవించద్దని. నేను మళ్ళా ఎప్పుడైనా జైలుకు పోవచ్చు కాబట్టి నాకు సౌకర్యాలు ఏం తక్కువ కావద్దు, అందుకని 75 రూపాయలు పెంచిన. మా రాజకీయ నాయకులు మేము ఎప్పుడైనా జైల్లో పోవచ్చు కాబట్టి మాకు సకల సౌకర్యాలు ఉండాలంటే దాని మెచ్చార్జీలు పెంచాల్సింది. ఇంట్లో మేము పోం కాబట్టి మేము పెంచాం, సెంట్రల్ జైలుకు మేము పోతాం కాబట్టి పెంచాం. రైట్. చివరిగా చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, మిమ్మల్ని అప్పట్లో జడ్సన్ ఒక యావరేజ్ లీడర్ అని చెప్పి పొగిడినట్టున్నాడు. ఒక ఇంటర్వ్యూలో చూసిన నేను, ఆయన ఇంటర్వ్యూలో. మీ ముఖ్యమంత్రికి కావచ్చు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? చివరిగా చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఈ నెట్వర్క్ అయితే చెప్తాము.
ఆయన వినేటట్టు లేరు కదా, అసలు ఏం చెప్తాం, ఆయన చెప్తేనే వాగుతూనే ఉంటాడు, అసలు ఏం చెప్తాం. ఇట్లనే ఎలిగేషన్స్ చేసుకుంటా పోతే మీ మీద బ్రదర్ ఇగో దాడులు ఇది జరగవచ్చు. బ్రదర్ వీటిని ఎలిగేషన్స్ అనద్దు దయచేసి, ఇవి సత్యాలు. ఎలిగేషన్స్ అంటే సాక్ష్యం లేని దాన్ని ఎవిడెన్స్. సాధారణమైన ఆరోపణలు ఎలిగేషన్స్. అన్ని ఆధార మ్యాపులు అన్ని ఇగో ఇన్ని మీకోసమే పెట్టుకుంటే ఇవన్నీ రాషన్ పెట్టినట్టు పెడతా. మరి ఇంకే ఎలిగేషన్ వాస్తవాలు కటిక నిజాలు ఇవి, జీర్ణించుకో శక్తి ఉంటే నేను ఇవాళ కూడా చెప్తున్నా. నేను ట్విట్టర్లో పెట్టిన బ్రదర్ మన రంగనాథ్ గారు మీరు చర్చకు రాని నాతో నేను నిరూపిస్తాను అన్ని తప్పులని చెప్పిన. ఆయన ఆఫీసులకు ఆయన తిరుగుతా ఉండు, యూట్యూబ్ ఛానళ్ళకి ఆయనే తిరుగుతుండు. ఈ 10 నెలల్లో ఉన్న ఈ వ్యతిరేకత ఇట్లనే కంటిన్యూ అయితే 28లో పరిస్థితి ఏంది? లేదే 28లో ఇప్పుడు ఎలక్షన్లు అయితే అక్కడ దాకా పోతుందా? ఇప్పుడు ఏమో నాకు డౌటే. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల తిరుగుబాటు మొదలైంది. 29 జీవో 10 ఏళ్ల పాలన రిజల్ట్ అది. లగిచర్ల కూడా అదే. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వం వచ్చినా నా భూమి గుంజుకున్నా, నా ఇల్లు గూలగొట్టినా, నా నౌకర్ దిక్కు నువ్వు చూసినా తోలు తీస్తామని చెప్పి హెచ్చరికలు జారీ అయినాయి ప్రభుత్వాలకి. అది లగిచర్ల అశోక్ నగర్లో స్టార్ట్ అయింది, లగిచర్ల పోయింది, నిర్మల్కు పోయింది, ఇటు మొన్న పోయింది, దిలావర్పూర్ అదే నిర్మల్కు పోయింది. రేపు ఏడైనా ఇదే రిపీట్ అవుతుంది, ఇదే రిపీట్ అవుతుంది. థ్యాంక్ యూ జడ్సన్ గారు, నమస్తే. రైట్ బ్రదర్, థ్యాంక్స్.